ఆరవ తరగతి తెలుగు వాచకం తెలుగు బాట 6. 7వ పాఠం మమకారం. పేజీ నంబర్ 57లో ఇవి చేయండి అని ఇవ్వడం జరిగింది చూడండి. ఉపాధ్యాయుడు చెప్పిన కింది పదాలను ఉక్తలేఖనం రాయండి. డిక్టేషన్ వర్డ్స్. ఉపాధ్యాయులు ఉక్తలేఖనం చెప్పినప్పుడు కింది పదాలని తప్పులు లేకుండా రాయడం నేర్చుకోవాలి. ఇప్పుడు ఈ పదాలను మనం చదువుతూ రాయడం నేర్చుకుందాం. తుల్యం మొదటిది. తుల్యం తు ల్యా లాకి ఆవుతు తుల్య పక్కనే పూర్ణాంకం. తుల్యం. ప్రతీక ప్ర తీక ప్రతీక. తుల్యం ప్రతీక. లాకి యావత్తు పాకి రావత్తు వచ్చాయి. తుల్యం ప్రతీక. నిశ్చిత అభిప్రాయం నిశ్చిత నిశ్చి సీకి చావత్తు నిశ్చిత. అభి ఒత్తు ప్రా పాకి రావత్తు ప్రా యం. నిశ్చితాభిప్రాయం నిశ్చితమైనటువంటి అభిప్రాయం అని అర్థం. నిశ్చితాభిప్రాయం. వాత్సల్యం వాత్సల్యం వా స తాకి సావత్తు వాత్స లాకి ఆవత్తు వాత్సల్య పక్కనే పూర్ణాంకం. వాత్సల్యం ప్రేమ అని అర్థం. జీవన శైలి జీవించే విధానం. జీవన శైలి శైలి జీవన శైలి. దీని ఒత్తు అనుకోకండి, ఇది సాగుణింతంలో ఒక అక్షరం, గుణింతాక్షరం అన్నమాట. అనర్గళంగా అనర్గ రాకి గావత్తు అనర్గ ళం. అనర్గళంగా అనర్గళంగా ఎక్కడ ఆగకుండా. ఆయన అనర్గళంగా మాట్లాడతాడు అన్నామంటే అర్థం ఏంటి? ఆయన ఎక్కడ తడుముకోకుండా స్పష్టంగా మాట్లాడతాడు అని అర్థం. అనర్గళంగా. తేట తెల్లం తే ట తేట. తెల్లం తే లాకి లావత్తు తెల్ల పక్కనే పూర్ణాంకం. తేట తెల్లం. తీవ్రత తీ వా తీవ వాకి రావతిస్తే తీవ్రత తీవ్రత. నువ్వనుకున్నావు నువ్వనుకున్నావు నువ్వా నువ్వా వాకి వావత్తు నువ్వా ను నువ్వను కున్నావు కు నా నావత్తు కున్నా ఊ. నువ్వనుకున్నావు. ఎవరనుకున్నావు ఏ వా రా ను ఎవరను. కున్నావు కు నా నాకి నావత్తు ఎవరనుకున్నావు. ఎవరనుకున్నావు. ప్రతి అక్షరాన్ని చదువుతూ రాస్తున్నట్లయితే మనకి తప్పులు రావు. రాసిన తర్వాత అయినా చదువుకోవాలి మనం ఏం రాసామని. ఎవరనుకున్నావు. ఇవి ఇక్కడ ఇచ్చినటువంటి పదాలు. వీటిని మనం చదువుతూ రాయడం నేర్చుకున్నాం. ఉపాధ్యాయులు ఉక్తలేఖనం చెప్పినప్పుడు తప్పులు లేకుండా రాయండి.